ఈరోజు చాలా అంటే చాలా రీసెర్చ్ చేసి మరి ఈ వీడియో ఇస్తున్నాను. బట్ నేను చేసిన రీసెర్చ్ అంతా మీ ముందు పెట్టను. అవసరమైనటువంటి 2 శ్లోకాలు రిమైనింగ్ విషయాలు మాట్లాడుకుందాం. ముందుగా నిన్న హైదరాబాద్లో వనపర్తికి చెందినటువంటి భరత్ అని ఒక ఆటో డ్రైవర్ తన ఆటో వెనక గణేష్ గోల్డ్ తాకట్టులో ఉన్న బంగారాన్ని విడిపించి కొనబడును. సంప్రదించండి 9966611144. ఈ భూమి మీద పుట్టే ప్రతి ప్రాణి హిందువే, జై శ్రీరామ్ అని రాసుకున్నాడు. తర్వాత ఆ పక్కన మతం మారటం అంటే తండ్రిని మార్చుకున్నట్టు అని రాశాడు. ఇక్కడ భారతదేశంలో ఉన్నటువంటి ఒక భారతీయుడిగా భరత్ అనే ఆటో డ్రైవర్ తన పురాణ ఇతిహాసాలలో మెన్షన్ చేసినటువంటి అంశాన్ని ఇక్కడ మెన్షన్ చేశాడు. ఏది? మొదటి దానిలో. రెండవ దానిలో వచ్చేసి మన పెద్దలు ఏదైతే అంటూ ఉంటారో దానినే చెప్పాడు. సొంతంగా ఎక్కడ ఏది అతను చెప్పలేదు, ఎవరిని ఇక్కడ టార్గెట్ చేయలేదు. అటువంటి అతనిని హైదరాబాద్లో ఓ వ్యక్తి, ముస్లిం వ్యక్తి అడ్డుకొని నువ్వు ముందు బయటికి రా, ఆటో దిగు అంటూ, ఏం రాసేవేంటి చెప్పురా అంటూ అతనితో గొడవ పడి కొట్టబోయిన మూమెంట్లో ఎవరో ఒకళ్ళిద్దరు వచ్చారు. ఏంటి అది అంటే, ఏం రాశాడు చూడండి, ఏం రాశాడు చూడండి అంటే, సరే అతను ఏదో రాసుకున్నాడులే అంటే, కాదు అనేసి ఫోన్ నెంబర్ అని, ఫోన్ నెంబర్ ఎందుకన్నా, ఆటో నెంబర్ ఉంది కదా చూసుకో అని చెప్పేసి అని, ఇంకా దాన్ని పోలీస్ కేసు పెడితే అదే ఏంటంటే, ఓకే నేను నచ్చింది చేసుకొని చెప్పేసి అనేసి అతను వచ్చాడు. నిజంగా నాకన్నా చిన్నోడు అనుకుంటా, తమ్ముడు భరత్, హ్యాట్స్ ఆఫ్ అమ్మ, నీ ధైర్యం రేంజ్లో ఉంది. ఎందుకంటే ఈ ఎవరైతే ఇతను ఉన్నాడో, ఏది ఆటో అతను బెదిరించిన అతను ఏమని, హిందూ ముస్లింకి నువ్వు గొడవ పెడదాం అనుకుంటున్నావా, ఏం చేస్తున్నావు ఏంటని అన్న, నేనేం గొడవ పెట్టాను, మామూలుగా రాశానన్నా, నా ఆటో మీద నా కొటేషన్ రాశాను, నచ్చింది రాశాను, అందులో తప్పేం లేదు, బూతేం లేదు, ఎవరినైనా తక్కువ చేయలేదు కదా అన్నాడు. లేదు గొడవలు పెడతానికి అద్దె నిజం అంటూ పోలీసుకు ఫోన్ చేసి చెప్పాడంట. మరి 100 ఫోన్ చేశాడా లేదా తెలిసిన పోలీసుకి ఫోన్ చేశాడో మనకు తెలీదు. ఇదంతా కూడా జరిగింది ఐ థింక్ సైదాబాద్ ఏరియా అనుకుంటా. దెన్ అతనికి ఫోన్ వచ్చింది, అతను రికార్డ్ చేశాడు. ఏది? ఆటో అతను భరత్ ఫోన్ చేసి ఆ పోలీస్ ఏమన్నారు, ఆటో డ్రైవర్ నువ్వేనా ఆటో అంటే అవును అన్నాడు. దెన్ నీ ఆటోనికి ఏం రాశాను, ఏం రాశాను సార్ అంటే, కాదు ఏం రాసావు చెప్పు అన్నాడు. సార్ ఉన్నది చెప్పాడు. అప్పుడు ఆ పోలీస్ అలా రాస్తావు నువ్వు అన్నాడు. అలా రాసేది ఏంటి సార్, అలా తప్పేముంది సార్ అన్నాడు. తప్పేంటి అంటే, ఇక్కడ హిందువులు తప్ప ఎవరు పుట్టకూడదా, ఇక్కడ పుట్టే వాళ్ళంతా హిందువులేనా, హిందువులు కాకపోతే పుట్టకూడదా అన్నాడు. సార్ నేను అలా అనలేదు సార్, ఎవరైనా పుట్టవచ్చు, ఏ మతం అంటే ఆ మతం వాళ్ళ ఇష్టం సార్. ఇక్కడ భూమి మీద పట్టే ప్రతి ప్రాణి కూడా ఆ దేవుడి సృష్టే. ఆ దేవుడు అన్నప్పుడు నేను రామ్ అంటాను, విష్ణు అంటాను, వారి యొక్క భక్తులతో మొత్తం హిందువులే కదా, నేను ఆ వేళ మెన్షన్ చేశాను. సృష్టికి మూలం ఆ ఈశ్వరుడు అయితే ఆ ఈశ్వరుని యొక్క సంతానం మేము అన్నట్టుగా అలా చెప్పాం సార్. గూగుల్లో కూడా అదే ఉండేది చూడండి అన్నాడు. నాకు గూగుల్ గురించి చెప్తున్నావు, నువ్వు ఎక్కువ మాట్లాడుతావు అన్నాడు. నువ్వు స్టేషన్ రా అన్నాడు. స్టేషన్ ఎందుకు రావాలి సార్ అన్నాడు. మతాల మధ్య గొడవలు పెట్టేలా చేస్తున్నావే అని అన్నాడు. మతాల మధ్య నేనే గొడవ పెట్టాను అతను అన్నాడు. లేదు నువ్వు రాసించాలి తప్పుగా ఉంది, కరెక్ట్ లేదంటే తప్పేమో సార్, తప్పేం లేదు అన్నాడు. అవునా సరే అయితే నువ్వు హైదరాబాద్లో ఆటో ఎలా దిప్పుతా నేను చూస్తా అని చెప్పేసి ఇటు మీద కేసు బుక్ చేయండి ఎదురు చెప్తున్నాడు. అద్దెనిద్దరంటూ ఫోన్ పెట్టేశాడు. ఇక ఈలోపు ఈ ఆటో అతనితో కొంతమంది విహెచ్పి వాళ్ళు, తర్వాత బీజేపీ వాళ్ళు, ఇంకొంతమంది స్వచ్ఛందంగా ఉన్నటువంటి లాయర్లు వెళ్ళి ఆ పోలీస్ స్టేషన్కి, ఏంటి ఇట్లా ఫోన్ చేసి బెదిరిస్తున్నారంటే, మేమే బెదిరించలేదే, మామూలుగా అడిగా ఉన్నారు. మీరు బెదిరించారా అడిగారా అన్నది కాల్ రికార్డింగ్ మా దగ్గర ఉంది, అసలు ఇక్కడ కేసు పెట్టింది ఎవరు అన్నారు. కేసు పెట్టిన డీటెయిల్స్ ఇవ్వట్లా, కానీ వాళ్ళు అభ్యంతరం వ్యక్తం చేస్తారంట. ఏ అభ్యంతరం వ్యక్తం చేశారు, అల్లానే దేవుడు, అల్లానే నమ్మని వాళ్ళు కాఫీర్లని చంపేయండి అని రోజుకు 5 సార్లు వాళ్ళు కల్మా చదువుతూ లేదా ఇవన్నీ చెప్తూ మసీదులు ఇది చేస్తుంటే ఒక్కరోజన్నా ఒక్క హిందూ అన్న దాన్ని వ్యతిరేకించాడా? వాళ్ళు ఒక దైవాన్ని నమ్ముతున్నారు, ఆ దైవం పేరు అల్లా, ఆ అల్లానే దేవుడు అని వాళ్ళు నమ్ముతున్నారు, పూజిస్తున్నారు. నేను రాముని దేవుడు అనుకున్నా, నేను నమ్ముతున్నా, పూజిస్తున్నా, నేను మనుషుల్ని తక్కువ చేయలేదే. అలా వాళ్ళు వచ్చేసి కూడా ఇతరులు లేదని ఇబ్బంది పెట్టినట్టయితే సమస్య ఏం, అలా కాకుండా ఉన్నప్పుడు సమస్య ఏం లేదు అని మేము అనుకున్నాం ఇన్ని రోజులు. కానీ అలా అనుకోవట్లేదు, వచ్చి ఏకంగా మా మతాలలో, మత గ్రంథాలలో, పురాణ ఇతిహాసాలలో మెన్షన్ చేసిన ఏదైతుందో దాన్ని అతను తప్పుపెడుతూ బెదిరిస్తున్నాడు. పాకిస్తాన్లో ఉన్న హిందువులు భయపడి, బంగ్లాదేశ్లో ఉన్న హిందువులు భయపడి, హైదరాబాద్లో ఉన్న హిందువులు కూడా భయపడాలా సార్ అని ఈరోజు వాళ్ళంతా క్వశ్చన్ చేస్తున్నారు. ఇదంతా జరుగుతున్న మూమెంట్లోనే ఇదే సైదాబాద్లో సక్సెస్ అని చెప్పేసి ఒక స్కూల్, ఆ స్కూల్లో 2వ తరగతి పిల్లవాడు, ఆ 2వ తరగతి పిల్లవాడికి షేక్ అయేషా పర్వీన్ అని చెప్పేసి వాళ్ళ క్లాస్ టీచర్ హోంవర్క్లో కల్మా చదువుకొని రా,
అండ్ సూరహ ఫతేహి రాసుకొనరా సంథింగ్. అంటే ఆ ఖురాన్కి సంబంధించి ముస్లింలకు సంబంధించి వాళ్ళు ఏవైతే ఫాలో అవుతారో, మొన్న మీకు పెహల్గామ్ అటాక్ జరిగింది గుర్తుందా? అక్కడ ఏంటండి, ఆ కల్మా చదివినటువంటి ఒకరిని ఇద్దరిని వదిలేస్తారు, కల్మా చదవడం వాళ్ళని చంపేస్తారు. కల్మా అంటే ఏంటి? అల్లా ఈజ్ ద సుప్రీం, అల్లానే దేవుడు, అల్లా తప్ప వేరే దైవం లేదు, అల్లాగా నేను బద్దుండే ఉంటాను, అల్లా చెప్పినటువంటి నేను ఫాలో అవుతాను అన్నది కల్మా. ఆ హిందువుగా పుట్టిన రెండో తరగతి పిల్లాడు అల్లాని దేవుడికి ఎందుకు స్వీకరించాలి? అల్లా చెప్పేది మొత్తం నిజమైన ఎందుకు నమ్మాలి? అండ్ అల్లా అతనికి గట్ట దేవుడు అవుతాడు. అతను నమ్మేది హిందూ దైవాలను కదా, రాముణ్ణో శివుణ్ణో విష్ణువునో. అటువంటి రెండో తరగతి పిల్లవాడికి వాళ్ళ టీచర్ వచ్చేసి ఎలా ఈ రకంగా రాసిచ్చిద్దండి? వాళ్ళ అమ్మని చూసి షాక్ అయిపోయారు, దెబ్బ పోలీసులు కంప్లైంట్ చేశారు. ఈ లోపు ఆ విషయం కొంతమందికి తెలిసి వాళ్ళంతా స్కూల్ దగ్గరికి వచ్చారు. స్కూల్ దగ్గరికి వచ్చేసరికి ఇక మేనేజ్మెంట్ కూడా ముస్లిం మేనేజ్మెంట్ అంటున్నారు. ముస్లిం మేనేజ్మెంట్, హిందూ మేనేజ్మెంట్ ఎవరైనా కావచ్చు కాక, క్రైస్తవ మేనేజ్మెంట్ ఏదైనా కావచ్చు కాక, పిల్లలకి మతపరమైన అసలు ఏ రకంగా ఇస్తారు? మతపరమైన ఇవ్వాల్సి వచ్చినప్పుడు నువ్వే మతం, హిందూ మతం అవునా అంటే భగవద్గీతలో పలానా చదువుకొని రా, మీ దేవుడికి సంబంధించి ఏదో చదువుకొని రా, అది తీసుకురా, ఇది కదా చెప్పాలి. నువ్వు పిల్లోడిని మతం ఏంటో అడగకుండా నువ్వు ముస్లిం అనేది మాత్రాన ఆ పిల్లోడు కూడా ముస్లిం ఇస్లాంనే ఫాలో అవ్వాలన్నట్టు, కల్మాన్ చదవాలన్నట్టు రాసుకొని రా అంటే ఏంటన్నట్టు? అసలు అది చెప్పాలి నాకు అన్నట్టు ఏంటది? బలవంతంగా పసిపిల్లల మీద మతం రుద్దటం కాదా? దేవుడు అంటే అల్లా మాత్రం చెప్పటం కాదా? అది పిల్లల మతం మార్చడం కాదా? ఇలా కొంతమంది అక్కడ నిరసన తెలియజేస్తుంటే వాళ్ళు అరెస్ట్ చేసి పట్టుకెళ్ళిపోయారు. భారతదేశంలో ఉంటూ హిందువులుగా ఉన్నటువంటి వాళ్ళు భగవద్గీతని స్కూళ్ళలో బోధించకూడదు అంటారు వీళ్ళు. ఇది భారతదేశం, హిందుస్థాన్. ఇక్కడ వచ్చేసి మరలా ఎక్కడెక్కడి నుంచి వచ్చిన లేడు మతం మారి, ఇక్కడ ఉన్న వాళ్ళు కూడా మతం మారి, ఇక్కడ ఉన్నటువంటి హిందువులను కూడా మీరు హిందువులను గొప్పగా చెప్పుకోవద్దు, మీ హిందువులని చెప్పేసి హడావుడి చేయొద్దు, మీ మత గ్రంథాలు మా మీద రుద్దొద్దు, ఇది సెక్యులర్ కంట్రీ. ఎక్కడ సెక్యులర్ కంట్రీ? ఎక్కడ సెక్యులర్ కంట్రీ? మెజారిటీ ఉన్నటువంటి హిందువులు వాళ్ళ ధర్మాలు కూడా పాటించవద్దా? సెక్యులర్ కంట్రీ ఏంటి? హిందువులు ఫాలో అవుతున్నారు, అది సెక్యులర్ అంటే. హిందువులు ఏం చేస్తారంటే వసుదై కుటుంబం అంటూ కొన్ని వందల సంవత్సరాల నుంచి కూడా వేరే ఎక్కడెక్కడి నుంచో మతాలు, ఎక్కడి నుంచో ప్రాంతాల నుంచి కూడా వలసలు వస్తే అందరూ కూడా తమలో కలుపుకున్నారే. అంతే తప్ప మీ ఆ మతం ఏడికి ఎందుకు వస్తున్నారా, ఆ ప్రాంతంలో ఏడికి ఎందుకు వస్తున్నారా, తరమంటారా ఏరో చేయలేదే. కానీ ఈరోజు ఎలా ఉందండి సిచ్యువేషను? ఒక హిందువు వేరే మతస్థుల మధ్య బతకలేకపోతున్నాడు భారతదేశంలోని. ఒక హిందువు వేరే వాళ్ళ ఏరియాలకు వెళ్ళలేకపోతాడు అసలు. సార్ రేవంత్ రెడ్డి గారు అండ్ డీజీపీ సివి ఆనంద్ గారు రిక్వెస్ట్ సార్, హైదరాబాదులో కొంతమంది అన్య మతస్థులు హిందువులను టార్చర్ పెడుతున్నారు, టార్గెట్ చేస్తున్నారు. ఓ రకంగా ఇక్కడ మత కల్లోలాలకి వాళ్ళు స్కెచ్ రెడీ చేస్తున్నారు నాకైతే అనిపిస్తోంది. దయచేసి నిఘా పెట్టండి, ఖచ్చితంగా మీరుగా దీనిని ఉపేక్షించవద్దు. ఒక్కటి చెప్పిన క్లోజ్ చేస్తా. క్లియర్గా బృహస్పతి సంహితలో హిమాలయం సమారభ్య యావదిందు సరోవరం తాం దేవ నిర్మితం దేశం హిందుస్థానం ప్రచక్షతే. ఉత్తరాన హిమాలయాల నుండి దక్షిణాన వచ్చేసి గంభీరమైనటువంటి హిందూ మహాసముద్రం, హిందూ సరోవరం అంటారు. ఈ రెండు ప్రాంతాల మధ్య దేవతలతో నిర్మించబడి ఉన్నది చూశారు. భూమి ఏదైతే ఉందో అదే భారతదేశం అని క్లియర్గా అందులో చెప్పున్నారు. అంటే ఈ భారతదేశంలో ఉన్నటువంటి వాళ్ళంతా కూడా భారతీయులు. ఈ భారతీయులంతా ఎవరయ్యా అన్నప్పుడు హిందువులు. ఇదే కదా అందులో చెప్పారు. నువ్వు పుడతావు హిందువుగా పుట్టావు, నీకు ఆల్రెడీ వేరే మతం ఉంది అనుకున్నావు, ఎస్ స్టార్టింగ్ నుంచి అదే ఫాలో, ఎవరు వద్దన్నారు? ఇది వచ్చేసి ఇతను ఏం చెప్పాడు, కొన్ని వందల వేల సంవత్సరాల క్రితం ఉన్నది అది ఇప్పుడు మెన్షన్ చేశాడు. తప్పేముంది? ఇప్పుడు మతం మారిన వాళ్ళు ఉన్నారు, వాళ్ళని ఇతనేం అనలేదే. అండ్ వాళ్ళు కలమాలు ఎవరు రాసుకుంటున్నారు ఆటోల మీద, ఏం అనలేదే. చర్చిల్లో మైకులు పెట్టేసి హిందువులు నానా మాటలు అంటారు, హిందువులు నానా మాటలు అంటారు, మేము ఈరోజు పట్టించుకోలేదే. అండ్ మసీదులు కానీ చర్చిలు కానీ లౌడ్ స్పీకర్ పెట్టినప్పుడు సమ్ ఫ్రీక్వెన్సీ అనేది ఉంటుంది, అది దాటకూడదు. ఆ డెసిబుల్ సౌండ్ అనేది దాటకూడదు. అది వాళ్ళు దాటిని పెడుతున్నా కానీ ఏం అనట్లేదే. ఎందుకని? దేవుడు అనేవాడికి పేర్లు వేరు, రూపాలు వేరు, బట్ సృష్టికర్త ఒక్కడని హిందువులు నమ్మబట్టి అటువంటి హిందువులను కూడా ఈరోజు భయభ్రాంతులకు గురి చేస్తూ నానా రకాలుగా వాళ్ళని ఇబ్బందులకు గురి చేస్తూ ఏంటంటే అసలు ఇది? హైదరాబాద్ ఉన్నటువంటి వాళ్ళు హిందువులు అన్న వాళ్ళు ధైర్యంగా బ్రతకాలన్నా కానీ కొంతమంది తోడు కావాల్సి వస్తుందండి. ఆ రంగంలో భయపెడుతున్నారు. అసలు కరెక్ట్ కాదండి. ఖచ్చితంగా పోలీసుల మీద చర్యలు తీసుకోవాలి. ఎవరైనా సరే ఇతర మతస్థులను కించపరచాలి కావచ్చు, ఇబ్బంది పరచాలి కావచ్చు, భయపెట్టాలి కావచ్చు, నన్ను వ్యాఖ్యలు చేసినా పోస్టులు పెట్టినా తేడా బిహేవ్ అస్సలు ఊరుకోవద్దండి. ఇట్స్ మై సిన్సియర్ రిక్వెస్ట్.